టీడీపీ కుటుంబ సభ్యులు ప్రెస్ మిత్రుల సాక్షిగా చెబుతున్నా తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టబోయేదే లేదని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హెచ్చరించారు. శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో పెద్ద ఎత్తున మార్పులు చూడబోతున్నారని, శ్రీకాళహస్తి రూపురేఖలను మారుస్తానని అన్నారు. స్వర్ణముఖి నది వద్ద ఓ రిసార్ట్ అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేస్తుంటే నానా హంగామా చేసిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రాజీవ్ నగర్లో అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నప్పుడు అప్పుడు ఎక్కడ ఉన్నావంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రక్షాళన మొదలైందని, గత ప్రభుత్వంలో లక్షల్లో ఉన్న హుండీ ఆదాయం తాను ఎమ్మెల్యే అయ్యాక కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అన్నారు. మార్పులు తేబోతున్నాం, పెద్ద ఎత్తు మార్పు మీరు కాళహస్తిలో చూడబోతున్నారు. వచ్చే సంవత్సరం రోజుల్లో కాళహస్తి అనేది కాళహస్తి పూర్వం కాళహస్తిరా, పాత శ్రీకాళహస్తి ఎట్టుందో తర్వాత శ్రీకాళహస్తి ఉందో మీరే చూస్తారు. ఎందుకంటే నేను చెప్తే కొద్దిగా ఉండొచ్చు, కానీ వచ్చే సంవత్సరం లోపల. అంతేకాకుండా చాలా మంది చెప్పినారు, సుధీర్ రెడ్డి గెలిచినాడే, మధుసూదన్ రెడ్డి మీద ఏం చేయలేదే, బొమ్మ కొన్నాడు, ఎందుకు అది మొన్ననే మొదలైంది. చూసినారు అందరూ ఏ రకంగా ఉండదు. వీళ్ళందరూ కలిసి పాత మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు అతనితో మాడుకున్నారు, ఏమీ తెలియదు. కానీ ఆ పాత వాసనలు పోకుండా మనం గెలిచిన వెంటనే అందరు కోట్లకు పోయినారు. అన్నీ కూడా కోట్లు ఉన్నాయి. ఈరోజు ప్రెస్ మిత్రుల ముందర, మా స్నేహితుల ముందర, మా ఫ్యామిలీ మెంబర్స్, మా తెలుగుదేశం పార్టీ ముందర అందరూ చెప్తా ఉన్నా, ఎవరైతే వైసీపీ నాయకులు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారో ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కొట్టేది ఖాయం. దేవుడు వదిలిపెట్టే సమస్య లేదు. మధుసూదన్ రెడ్డి, పాత మధుసూదన్ రెడ్డి బంటి అని అడుగుతా ఉండా, అరే నువ్వు కొట్టినప్పుడు నువ్వు మన రాజీవ్ నగర్ కొట్టినప్పుడు ఎక్కడున్నారు నువ్వు? ఏడ కనిపించలేదే కొట్టినప్పుడు? ఇక్కడికి వచ్చిన కొడకల్లా సంపేస్తా చింపేస్తా డాన్స్ చేసినావే. అక్కడ కొట్టినప్పుడు ఏడున్నావు? అన్ని దొంగ ప్లాట్లు మీవే కాబట్టి రారాడు. ఎక్కడ వరకు ఉందో మార్కింగ్ చేసి కొట్టండి అంటే ఇతను వచ్చి వీరంగం డ్యాన్సులు ఇవన్నీ కట్ చేస్తా, నీ డ్యాన్సులు గీన్సులు అన్నీ చూపిస్తా. ఉంది ఇంకా రెడీ అవుతున్నాయి, నీ మీద అన్నీ రెడీ అవుతున్నాయి. నువ్వు ఎక్కడెక్కడ నువ్వు ల్యాండ్ కబ్జాలు పెట్టినావో, ఏడాది చేసినావో అన్నీ లిస్ట్ తీస్తా ఉండా. ఈ 6 నెలలు చదువుకోవాలిగా. ఒకడిని లోపల వేయాలన్నా, ఒకడిని ఏం చేయాలన్నా చదువుకోవాలి ముందు. వీడు ఏం తప్పులు చేసినాడు, ఎక్కడెక్కడ తప్పులు చేసినాడు, వీళ్ళు ఎవరు సబ్జెక్టు, వెనకాల ఎవరున్నారు, ఇవన్నీ కూడా 6 నెలలు చదివిన మొత్తం రిపోర్ట్ రెడీ అయింది. ఇంకా ఇక్కడి నుంచి భరతనాట్యం చేసి ఆరంభం చేసి మీ భరత పూజ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అట్నే కొంతమంది ప్లాటింగ్ చేసినారు ఇష్టారాజ్యంగా. కొన్ని పుస్తకాల పేర్లు పెట్టుకొని, మావాడు పేరు పెట్టుకొని కొంతమంది చేస్తున్నారు. కొంతమంది పేపర్లు అడ్డం పెట్టుకొని చేస్తున్నారు శ్రీకాళహస్తి మండలంలో. కొంతమంది లాయర్ డ్రెస్సులో దొంగలు ఉన్నారు. ఆ దొంగ కాడికి పోతా ఉంటాయి. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్ ఆడు పడతామండి అనవసరంపల్లి ఆడు పోయి కూర్చుంటా ఉంటాను. నేను మాత్రం ప్రజలు కూడా చెప్తున్నా, ఎవడైతే మోసం చేశాడో, అన్యాయం చేశాడో ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. నేను చెప్తా ఉంటా, 100% ఈ 3-4 రెడ్లు ఎవరైతే ఉన్నారో మన జిల్లాలో వాళ్ళందరికీ కూడా వచ్చే 6 నెలల్లో శ్రీకృష్ణ జన్మస్థానాన్ని పోవడం ఖాయము. దానికి ఎటువంటి సందేహం లేదు. నేను వదిలిపెట్టినా పైన చంద్రబాబు నాయుడు వదిలిపెట్టడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా పైన దేవుడైతే వదిలిపెట్టడు. వీళ్ళు చేసిన అన్యాయం అంత దారుణంగా ఉన్నాయి. శ్రీకాళహస్తి టెంపుల్ ప్రక్షాళన మొదలుపెట్టాము. 6 నెలల్లో సంపాదన ఎంత వచ్చింది తెలుసా? 3.5 కోట్లు. 3.5 కోట్లు వచ్చింది ఈ 6 నెలల్లో. ప్రతి నెల మొత్తం 6 నెలలు కలిపి కాదు, నెలకి ఫస్ట్ నెలలో 90 లక్షల చిల్లర పెరిగింది. 2వ నెల 1,90,00,000 పెరిగింది. 3వ నెల 2,02,00,000 పెరిగింది. తర్వాత పెరుగుతూ ఇప్పుడు 3 కోట్లకు వచ్చింది. నేను ఒకటే అడుగుతున్నా పాత ప్రభుత్వాన్ని, పోయినసారి కార్తీక మాసంలో పోయిన సంవత్సరం కార్తీక మాసానికి శివుడికి ఆదాయం ఎంత తెలుసన్నా? 68,50,000 రూపాయలు శివుడికి ఆదాయం. ఈసారి ఎంత తెలుసన్నా? 1,78,00,000 ఆ ఒక్కరోజు వచ్చిన ఆదాయం.
మిగతా కోటి పరిస్థితి అడిగిపోయింది, ఫార్మ్ హౌస్కి పోయింది, మధుసూదన్ రెడ్డి జోబికి పోయింది. ఇవన్నీ చూస్తూ ఉండాల. ఈరోజు నేను కావాలంటే గెలిచిన వెంటనే ఎందుకు గొమ్మకున్నా మా నాయకుడు చెప్పినాడు, ఎక్కడ కూడా అరాచకాలు చేయొద్దు, వాళ్ళని అటాక్ చేస్తే మాత్రం నీకు వాళ్ళకి తేడా ఉండదు, చట్టం పని తాను చేసుకోబోతుంది అని చెప్పి నాకు మా పెద్ద ఆయన చెప్పడం జరిగింది. నా తండ్రితో సమానమైన చంద్రబాబు నాయుడు గారు మా అందరూ కూర్చోబెట్టుకొని 175 ఎమ్మెల్యేలు కూర్చోబెట్టుకొని మీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఈ గొడవలు చేస్తే మీకు వాళ్ళకి తేడా ఉండదు. నేను అందరూ కూడా చెప్తాను, ఎవరైతే మా పిల్లల మీద కేసులు పెట్టినారో, ఎవరైతే మా మీద కేసులు పెట్టినారో ఓపెన్గా బహిరంగంగా ప్రెస్ ముందర చెప్తా ఉన్నా, ఎవరిని వదిలిపెట్టాలి. ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్తాడు, దేనికన్నా ఒక టైం రావాలో టైం వస్తుంది, ఎవరు అనుభవించాలో వాళ్ళు అనుభవిస్తారు.